ఓ మహిళ తాను కలెక్టర్ని అంటూ కామారెడ్డి కలెక్టరేట్లో కాసేపు అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టింది. తాను ఐఏఎస్ అధికారినంటూ ఇన్ఛార్జ్ కలెక్టర్గా పోస్టింగ్ ఉత్తర్వులతో వచ్చి అధికారులకు చూపించింది. అయితే చివరకు ఆమె ఒక నకిలీ అధికారిని అని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సెలవులో ఉండగా నిజామాబాద్ కలెక్టర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. సరిగ్గా ఇదే సమయాన్ని ఆసరాగా తీసుకుంది హైదరాబాద్కు చెందిన ఇస్రత్ జహాన్ అనే మహిళ. ఏపీ 26 AY 5511 నెంబర్ గల కారులో కుటుంబ సభ్యులతో కలెక్టరేట్కు వచ్చింది. నేరుగా కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లిన ఆమె తాను సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్గా పనిచేస్తున్నానని, ఆశీష్ సాంగ్వాన్ స్థానంలో నవంబర్ 4 నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్గా ప్రభుత్వం తనను నియమించిందంటూ నకిలీ ఉత్తర్వులను చూపించింది. అదనపు కలెక్టర్ మధుమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలియగానే అప్పటిదాకా కలెక్టర్ ఛాంబర్లో కూర్చున్న ఇస్రత్ జహాన్ వెంటనే కారులో అక్కడి నుంచి పరారైంది. దాంతో దేవునిపల్లె ఎస్ఐ భువనేశ్వరరావు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఆమె కారు నెంబర్ను ట్రేస్ చేసి ఇస్రత్ జహాన్ను తూప్రాన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 2020 నుంచి గ్రూప్స్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతోందని, తనకు ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ సాహసం చేసినట్టు ఎస్ఐ విచారణలో తేలింది.